అందరికీ నమస్కారం. ప్రణయ్ సాగరం పార్ట్ 85. ప్రణీత్ ద్వారా సామ్రాట్ పెళ్ళి అని తెలుసుకున్న శాంతి షాక్ అవుతుంది. తను తేరుకుని పెళ్ళెప్పుడో ఎవరితో అని అడిగేలోపే ప్రణీత్ బయటికి వెళ్ళిపోతాడు. శాంతి అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికేగా ఆ వెధవలకు అంత డబ్బు ఇచ్చి చచ్చింది. నేను ఫోన్ చేసి అడిగితే తప్ప చెప్పి చావడం లేదు. ఈసారి మనీ ఇవ్వకుండా వాళ్ళతోనే పని చేయించుకోవాలి. అప్పుడు కానీ తిక్క కుదరదు ఈడియట్స్కి అని అనుకుని వాళ్ళకి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతున్న అవతల వాళ్ళు ఎంతకీ లిఫ్ట్ చేయకపోయేసరికి శాంతికి కాస్త అశాంతి అవుతుంది. వాళ్ళని తిట్టుకుంటూ 10 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే ఉంటుంది. అందులో ఒక అతను లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని అనగానే తిట్ల దండకం అందుకుంటుంది. శాంతి, రేయ్ నేను ఇచ్చే డబ్బులు తీసుకుని దున్నపోతుల్లా తిని తాగి తిరుగుతున్నారా? మీకు డబ్బులు ఇచ్చేది అక్కడ ఏం జరుగుతున్నా ప్రతిదీ నాకు చెప్పమని, అంతేకాని మీరు తిని తాగి కూర్చోడానికి కాదు అని తిడుతుంటే అతను కాల్ కట్ చేసి పడేస్తాడు. శాంతి మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది. వాడు శాంతి గోల భరించలేక స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఇంకొకడికి కాల్ చేస్తుంది. వాడు కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి చిరాకు కోపంలో పాపం తన ఫోను తనే విసురుకొడుతుంది. తను రియలైజ్ అయ్యేసరికి ఫోను పగిలిపోయి ఉంటుంది. వాళ్ళని ఏదో చెయ్యాలనుకుని నా వస్తువుల్ని నేనే ఇలా స్పాయిల్ చేసుకుంటున్నా. నా ఫోన్లోనే మీ జీవితాలు కూడా పనికి రాకుండా పోయేలా చేస్తాను అని కసిగా అనుకుని ప్రణీత్ కోసం అలానే వెయిట్ చేసి తను ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ సామ్రాట్ని, చైత్రికని, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని చేసి వాళ్ళని ఏడిపిస్తూ అక్షర అల్లరి మధ్య వాళ్ళ పెళ్ళి ఊరిలో అయినా అంగరంగ వైభవంగా జరిపించేస్తారు. అక్షర, అబ్బాయి సుధాకర్ గారు కలిసి పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాల గురించి అక్షర పావని గారితో మాట్లాడుతుంటే శివకృష్ణ గారు అది చూసి పక్కనే ఉన్న సుధాకర్ గారితో, ఎన్ని సంవత్సరాల తర్వాత బుజ్జి పావనితో అంత బాగా మాట్లాడుతుందో కదన్నయ్య అంటారు. సుధాకర్ గారు నవ్వి, మన అక్షర ఎవరిని బాధ పెట్టాలని అనుకోదు శివ్. అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికే తను పావని గారితో సరిగ్గా మాట్లాడకుండా దూరంగా ఉంది. అంతేకాని అమ్మంటే ప్రేమలేక కాదు శివ అని అంటారు. శివకృష్ణ గారు, ఏది ఏమైనా వాళ్ళని ఎలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య. అక్షర మన అబ్బాయినే పెళ్లి చేసుకోవటం, వాడితో హ్యాపీగా కొత్త లైఫ్ని స్టార్ట్ చేయటం, వాళ్ళ మధ్య బాధలన్నీ పోయి ఆనందంగా ఉండడం, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని పావని కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండడం, అలానే ఇప్పుడు సామ్రాట్ పెళ్ళి దగ్గరుండి చేయడం నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య అంటారు. సుధాకర్ గారు, నాకు కూడా శివ అని అంటారు. అబ్బాయి అక్కడికి వస్తూ, ఏంటి మామలు ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు అంటాడు. శివకృష్ణ గారు, మీ గురించి అబ్బాయి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం చూసి మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటారు. అబ్బాయి నవ్వి, ఇదంతా జరగడానికి కారణం అక్షర్కి నా మీద ఉన్న ప్రేమ మామ. తనే స్ట్రాంగ్గా ఉంది కాబట్టే మేము ఇలా ఒకటయ్యాం అని ప్రేమగా అక్షర్ని చూసి చెప్తాడు. సామ్రాట్, అక్షర అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, ఏమైనా వర్క్స్ ఉంటే ఇప్పుడే చెప్పేవా అంటూ తన దగ్గరకు వస్తే, అక్షర పెళ్ళి కోసం 1 month వర్క్స్ అన్ని అసైన్ చేశాను అన్నావు కదరా. సామ్రాట్, అక్షర, కానీ ఏం చేయను, ఆ మీటింగ్కి నేను మస్ట్ అండ్ షుడ్ అని పిఏ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ప్రాజెక్టు వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్తాడు. అక్షర, వెళ్తే వెళ్ళింది లేరా, ఒక ప్రాజెక్ట్ పోతే ఏంటి, ఇది నీ లైఫ్. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయకుండా బిజినెస్ అంటూ టెన్షన్ పెట్టుకుంటే ఎలా అని అంటుంది. సామ్రాట్, అది కాదురా, ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాం, వాళ్ళకి జాయినింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ పోతే వాళ్ళని తీసుకోకుండా ఆపాల్సి వస్తుంది, అందుకే తప్పక అటెండ్ అవుతున్నాను అని అంటాడు. అబ్బాయి, ఇంపార్టెంట్ అంటున్నాడు కదా, చాలామంది జాబ్ కోసం అంటున్నాడు కదా, అటెండ్ అవ్వనివ్వు బుజ్జి అని అంటాడు. అక్షర, సరే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి పెదనాన్న అమ్మాయి ఎలా చెప్తే అలా చెయ్యి, నేను వెళ్ళి నీ మీటింగ్ అటెండ్ అవుతాను అని అంటుంది. అబ్బాయి, ఏంటి బుజ్జి జోకా అని అంటాడు. అక్షర, ఏమైంది బావా, నేను అటెండ్ అయితే తప్పేంటి అని అంటుంది.
అబ్బాయి తప్పని కాదు బుజ్జి, వాళ్ళు సామ్రాట్ మస్ట్ అంటున్నారు కదా, అంటే అర్థం తను మాత్రమే అటెండ్ అవ్వాలని. అలాంటిది ఇప్పుడు నువ్వు అటెండ్ అయితే తనకే కంపెనీకి ప్రాబ్లం అవుతుంది కదరా అని అంటాడు. అక్షర సామ్రాట్ వైపు చూస్తే, ఆర్ యూ షూర్ నువ్వు హ్యాండిల్ చేస్తావా అని అంటాడు సామ్రాట్. శివకృష్ణ గారు, నువ్వేంట్రా అలా అంటావు, తనకి ఏం తెలుసని అటెండ్ అవుతుందని, ఏదైనా ప్రాబ్లం అయితే కొందరు జాబ్స్ రిస్క్లో పడతాయి కదరా అని అంటారు. అబ్బాయి, నువ్వైనా ఆలోచించి చెప్పు బుజ్జి తనకి అని అంటాడు. పావని గారు, సామ్రాట్ అటెండ్ అవ్వాలి అంటే కంపెనీ హెడ్ తనే కాబట్టి కంపల్సరీ అని ఉంటారు కదా, తనని అటెండ్ నువ్వు కావాలంటే మనమే ప్రోగ్రామ్స్ తర్వాత పెట్టుకుందాం అని అంటారు. సామ్రాట్, ఆంటీ కంపెనీ హెడ్ నేను మాత్రమే కాదు తను కూడా అని అనగానే అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారు, ఆఖరికి అక్షర కూడా. సుధాకర్ గారు, అక్షర కంపెనీ హెడ్ ఏంటి సామ్రాట్, తను నాకు ఎప్పుడూ చెప్పలేదే అని అంటారు. సామ్రాట్, నేను కంపెనీ పెట్టిన 1 year తర్వాత సక్సెస్ వచ్చింది అంకుల్. అదంతా జరగటానికి అక్షర నాకు చాలా సపోర్ట్ చేసింది. అప్పుడే డిసైడ్ అయ్యాను తను ఎప్పుడు నాతోనే ఉండాలి అంటే ఇలా చెయ్యక తప్పదని. అందుకే అప్పుడే తన్ని పార్ట్నర్ చేసి డాక్యుమెంట్స్ రెడీ చేయించా. అబ్బాయి, అదేంటి సామ్రాట్, నువ్వు కష్టపడి స్టార్ట్ చేసి బిల్డ్ చేసుకున్న బిజినెస్ కొంచెం కూడా ఆలోచించకుండా అలా ఎలా చేసావు అని అడుగుతాడు ఆశ్చర్యంగా. సామ్రాట్ నవ్వి, మా మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు అబ్బాయి అంటుండగానే అక్షర కోపంగా, అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో ఉండాలి, నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఎందుకు చేసావు ఇలా. సామ్రాట్, ఎందుకు అక్షర అంత కోపం, ఇప్పుడు ఏమైందని ఇలా అరుస్తున్నావు, కాస్త కూల్ అవ్వు అని పక్కన ఉన్న వాటర్ బాటిల్ తనకిస్తాడు. అక్షర ఆ బాటిల్ వైపు సామ్రాట్ వైపు కోపంగా చూస్తూ ఆ బాటిల్ని తీసుకుని గట్టిగా నేలకేసి కొట్టి, నాతో ఎప్పుడు సైన్ చేయించుకున్నావు అని అరుస్తుంది. సామ్రాట్, ఎప్పుడో చేయించుకున్నాలే, అయినా ఇప్పుడేదో కొంపలు మునిగిపోయినట్టు ఈ గొడవేంటి అక్షర అంటాడు. అక్షర, అడుగుతున్నా కదా చెప్పు, ఎప్పుడు చేయించావు. సామ్రాట్, ఇప్పుడు చెప్పేదాకా వదలనంటావు అంతేనా, సరే విను. నేను కంపెనీ స్టార్ట్ చేశాక దాన్ని డెవలప్ చేయడానికి MBA చేయడానికి US వెళ్ళాను కదా, అప్పుడు నా గార్డియన్గా సైన్ చేసావు కదా, అందులోనే ఈ డాక్యుమెంట్స్ కూడా పెట్టేశా అని అనగానే అక్షర సామ్రాట్ని కొడుతూ, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నన్ను మోసం చేసావు అని ఇంకా గట్టిగా కొడుతూ ఏడుస్తుంటే సామ్రాట్ అక్షర చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కొని తన్ని హక్ చేసుకుని, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారే అని అంటాడు. అక్షర, అందుకని ఇలా చేస్తావా, నేను నీ మీద చూపించిన ప్రేమకి వెలకట్టావా, నేను నీ మీద పెంచుకున్న నమ్మకానికి సమాధి కట్టేశావు కదరా అని ఏడుస్తూనే ఉంటుంది. సామ్రాట్, నీకు చెప్తే ఒప్పుకునేదానివా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది, నాకు అన్నీ నువ్వే అయి చూసుకున్నావే, అలాంటిది నీకు నేను వెలకట్టగలనా, నువ్వెలా నా మీద ప్రేమ చూపించావో అలానే నీ ఫ్యూచర్ బాగుండాలని నేను కూడా ప్రేమతోనే చేశాను అని తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆపై వాళ్ళిద్దరిని చూసి మనసులో, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది సామ్రాట్, నా బుద్ధి మీద ఇంత గౌరవం చూపిస్తూ తన మాటే నీ మాట అనేలా ఉండగలుగుతున్నావు అంటే నువ్వు నిజంగా గ్రేటు. నేను ఎప్పుడు తనని బాధ పెడుతూనే వచ్చాను, తనని దూరం పెడుతూ వచ్చాను, కానీ నువ్వు తనకి ప్రతి విషయంలో తోడుగా ఉండి ధైర్యం చెప్పి తనని చాలా స్ట్రాంగ్ చేసావు. అక్షర, ఇన్ని రోజులు నీ గురించి నాతో చెప్పిన ప్రతి మాటరా అక్షర సత్యం అని ప్రూవ్ చేస్తున్నావు, కానీ తనని నీ కంపెనీకి హెడ్గా చేయడం మాత్రం కరెక్ట్ కాదు, మనకు ఎలా ఉన్నా చూసేవాళ్ళు మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటారు అనుకుంటాడు. అక్షర, నేను నీతో మాట్లాడిన పోరా, నన్ను మోసం చేసావు నువ్వు, ఐ హేట్ యూ అని అరిచి సామ్రాట్ని వెనక్కి తోసి అక్కడి నుండి వెళ్ళిపోతే అబ్బాయి సామ్రాట్ భుజం మీద చెయ్యేసి, నువ్వు అలా చేసినందుకు తను చాలా ఫీల్ అవుతుంది సామ్రాట్, ఆ బాధ కోపంగా మారింది, ఒకసారి తనని అడిగి చేసుంటే బాగుండేదేమో అంటాడు. సామ్రాట్, సారీ టు సే దిస్, మీరు ఎలా ఫీల్ అయినా తను నా మీద కోపంగా ఉన్నా నేను చేసింది తప్పు అని నేను అనుకోవడం లేదు అబ్బాయి అని అంటాడు. అబ్బాయి, నేను తప్పు అనడం లేదు సామ్రాట్, చిన్నప్పటి నుండి తనని చూస్తున్నావు కదా, తనకి అసలు విషయం తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు కదా,
తనకి ముందే చెప్పు ఉండాల్సింది అంటున్నా అంతే అంటాడు. సామ్రాట్ చెప్పాలి అనే అనుకున్నా నాపై, కానీ ఇంతలోపే మీ మధ్య చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో తనకి నా సపోర్టు చాలా అవసరం. అందుకే ఈ విషయం తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు కూడా చెప్పాలి అనుకోలేదు. కాకపోతే తను చాలా హ్యాపీగా ఉంది కదా అని చెప్పాను. తన అవసరం కూడా ఇప్పుడు కంపెనీలో ఉంది. అందుకే చెప్పక తప్పలేదు అని అంటాడు. అబ్బాయి కానీ ఈ మేడం గారు చాలా కోపంగా ఉన్నారు. ఎప్పటికి కూల్ అవుతారో ఏంటో అని అంటాడు. సామ్రాట్ తను నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు అబ్బాయి. కావాలంటే వెళ్ళి చూడు. తను ఇప్పుడు మీటింగ్ అటెండ్ అవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది అని అంటాడు నవ్వుతూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.